ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు, ప్రైవేట్ జాబ్ ఉన్నవాళ్ళు ఒకసారి వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? అంటే ఉద్యోగ భద్రత, వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలండి? బేసికల్గా ఎవరికైనా భద్రత కావాలండి. ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ మోరల్లెస్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ జాబ్ అంటే మోరల్లెస్ జాబ్ 100% గ్యారెంటీ రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా. అంటే వాళ్ళందరికీ కంపల్సరీగా గవర్నమెంట్ సంబంధించిన పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి. అంటే ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ ఇలాంటి కంపల్సరీగా ఉంటాయి. అంటే వాళ్ళు లిటరల్లీ డెట్ ఫండ్స్లో పెడుతున్నారు, గ్యారెంటెడ్గా రిటైర్మెంట్ కోసం పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మోర్ సర్టన్ అనమాట ఎంతకంత రిటైర్మెంట్ ఫండ్ వచ్చేది. ప్రైవేట్లో అలా కాదు, డిపెండ్ అపాన్ ఆర్గనైజేషన్ బేస్గా తీసుకొని వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ వేరేలాగా ఉండొచ్చు. మొత్తం గవర్నమెంట్ జాబ్లో ఉన్నంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రైవేట్ దాంట్లో ఉండకపోవచ్చు. రెండోది ఎమర్జెన్సీ. గవర్నమెంట్ జాబ్స్ అనేది జాబ్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ 1 మంత్ నుంచి 3 మంత్స్ సరిపోయే మోయినింగ్ ఉంచుకున్నా సరిపోతుంది. బట్ ప్రైవేట్ జాబ్స్ అలా కాదు, ఎప్పుడు పీకేస్తారో మనకే తెలియదు. కాబట్టి బెస్ట్ ఏంటంటే వాళ్ళు జాబ్ ఊడినా మళ్ళీ ఇంకొక 1 year వరకు జాబ్ ఎత్తుకునే పని లేకుండా, స్ట్రెస్ ఇంట్లో లేకుండా ఉండటం కోసం ఏంటంటే ఎక్కువ అంటే 6 months నుంచి 1 yearకి ఇంటికి సరిపడే మోయినింగ్గా ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంచుకోవటం బెటర్. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకున్నప్పుడు ప్రైవేట్లో చేసేవాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ కొంచెం పెద్ద మొత్తంలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మూడోది ఈవెన్ ఆరోగ్యం కూడా మనం చూసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి మ్యాండటరీగా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా కవరేజ్ తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం పెద్ద మొత్తంలో తీసుకోవడం బెటర్. అంటే పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో ఆటోమేటిక్గా డెట్ ఫండ్స్లో వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్స్ కోసం పెట్టుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని ఈక్విటీ ఫండ్స్ కూడా బిగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఎన్పిఎస్ పెట్టుకొని ఈక్విటీ కాంపోనెంట్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా ఈక్విటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో మనం వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అదే ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి ఆర్గనైజేషన్ పెద్దగా ఇవ్వవు కాబట్టి లాంగ్ టర్మ్కి ఈక్విటీ పెట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్కి డెట్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికైతే ఇద్దరికి ఎంప్లాయీస్ అనే కానీ, బట్ జాబ్ సెక్యూరిటీలో తేడా ఉంది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో తేడా ఉంటుంది, అండ్ ఎమర్జెన్సీ ఫండ్లో కూడా తేడా ఉంటుంది. బట్ ఇద్దరికి కామన్గా ఏంటంటే ప్రతి గోల్కి కూడా ముందే ప్లాన్ చేసుకొని సర్టన్ అమౌంట్ పెట్టుకోవడం బెటర్. ఈ గోల్స్ అనేది డిపెండింగ్ అపాన్ ద ఫ్యామిలీ సైజు, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీసు, వీళ్ళకున్న ఏజ్, లైఫ్ సైకిల్, వీళ్ళు ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టేసి అంటే ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి ఉంటుంది. అందుకని మనం లూజ్గా వీళ్ళకెంత వాళ్ళకెంత అని చెప్పలేం, కానీ బట్ ఏ పర్సన్కి ఫ్యూచర్లో ఏ అవసరం ఎంత ఉందనేది ముందే ప్లాన్ చేసుకొని దానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటూ ఉంటారు కదా సార్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉంటారు, ఒక బడ్జెట్ ప్లానింగ్గా వెళ్తారు. ఎందుకు అంటే గవర్నమెంటే వాళ్ళకి రిటైర్మెంట్కి స్కీమ్కి ఆఫర్ చేస్తుంది, వాళ్ళకి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి ప్రైవేట్లో అలా ఉండవు కదా. ఆ ప్రైవేట్లో మీరు చేసే ఆర్గనైజేషన్ బట్టే ఉంటాయి. చిన్నట్లో కంపెనీలు చేస్తున్నాను వాళ్ళకి పిఎఫ్లు ఉండవు కదా. బట్ గవర్నమెంట్ వాళ్ళకి అలా కాదు, స్టార్టింగ్ నుంచి పిఎఫ్లు ఉంటాయి. రెండోది వాళ్ళకి హౌసింగ్ స్కీమ్లు తక్కువ రేటుకే లోన్లు ఇస్తుంటారు, క్వార్టర్స్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ప్రైవేట్ వాటికి అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. రెండోది జాబ్ వాళ్ళని గవర్నమెంట్ జాబ్ పీకేరు, అంటే ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడైనా పోవచ్చు కదా. అందుకని ఖచ్చితంగా వీళ్ళు అన్సర్టనిటీ రెడీ అవ్వాలి, వీళ్ళు అన్సర్టనిటీ ఖచ్చితంగా రెడీ అవ్వాలి. ప్రైవేట్ ఎంప్లాయీస్కి మీరు పిఎఫ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ చేసేవాళ్ళు పిఎఫ్ మాకు అవసరం లేదు, మాకేం కట్ చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కంపెనీకి. అంటే దానివల్ల వీళ్ళు లాస్ అవుతున్నట్ట, అక్కడ ఏమి ఎటువంటి మార్పు లాస్ గెయిన్ అనే బదులు స్టార్టింగ్లో ఎక్కువ సార్లు ఏమవుతుందంటే ఇన్నోసెన్స్ తోటి జాబ్లో జాయిన్ అయినప్పుడు తక్కువ శాలరీలు వస్తూ ఉంటాయి, వచ్చిందే మాకు సరిగ్గా సరిపోయినప్పుడు ఎప్పటికో రిటైర్మెంట్ కోసం నుంచి ఇప్పుడే ఎందుకు దాచడం అని చెప్పేసి ఆ అమౌంట్ ఏం కట్ చేద్దాం అని చెప్తారు. యూజువల్గా ఏంటంటే ఎంప్లాయీ శాలరీలో నుంచి 12% కట్ చేస్తారు, 12.5% మన దాంట్లో నుంచి కట్ చేస్తారు. ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా 12.5% కట్ చేస్తారనమాట. ఆ రెండింటిని వాళ్ళు పిఎఫ్లో కొంత డబ్బు వేస్తారు, కొంత పెన్షన్లో వేస్తూ ఉంటారు. అది మన రిటైర్మెంట్ కోసం, భద్రత కోసం గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందనమాట. వీళ్ళకి ఆ విషయం అర్థం కాక మా దాంట్లో నుంచి డబ్బు ఇప్పుడు ఏం కట్ చేయొద్దండి, మాకు ఇప్పటికే డబ్బు చాలటం లేదు అంటారు. అండ్ బిలూమి మన యూత్లో ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు, తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఫస్ట్ జాబ్ రాగానే మనం ప్లాన్ చేయాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం అర్జెంటుగా. మన ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఫస్ట్. మనకి ఏమైనా అయితే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, వాళ్ళ రోడ్డు మీద రాకుండా అంటే మన ఇన్కమ్ కంటిన్యూస్గా వచ్చేలా చూసుకోవాలి. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఈ 3 తర్వాత మీరు చూసుకోవాల్సిన రిటైర్మెంట్ ప్లానింగే. ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోతే ఏమవుతుందంటే 60 కాడి నుంచి 90 సంవత్సరాల వరకు 30 years ఇన్కమ్ లేకుండా ఎలా సర్వ్ అవుదాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా అనుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ
మన సొసైటీలో ఏంటంటే వచ్చే శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడెప్పుడో చూసుకుంటానండి ఇప్పుడేం కట్ చేయొద్దు అని చెప్తుంటారు కానీ బట్ స్ట్రిక్ట్గా హెచ్ఆర్ వాళ్ళు అలాగే మెలవ్ చేయరండి, ఖచ్చితంగా కట్ చేస్తారు. కమింగ్ టు మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ది రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అంటే సార్? డెఫినెట్గా చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరు గ్యారెంటీ ఇస్తారు 60 దాకా జాబ్ గ్యారెంటీ అనేది ఎప్పుడైనా పోవచ్చు. అందుకని ప్రైవేట్ ఎంప్లాయీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సేవింగ్స్ ఎక్కువ చేసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకున్నప్పుడు. రెండోది ప్రైవేట్ దాంట్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్తో పోల్చుకుంటే. అందుకని మీరు ర్యాపిడ్గా ఎక్కువ మనీని సేవింగ్ చేయడం ద్వారా, ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ మనీని సంపాదించుకోవచ్చు అనమాట. మామూలు రూల్ ఏంటంటే 35 to 45 ఏజ్ వచ్చే లోపలనే మన శాలరీకి తోడు ఇంకొక శాలరీ అంత డబ్బు వచ్చేలాగా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే 55 వచ్చే లోపలనే మన శాలరీతో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే 60 ఏజ్ వచ్చే లోపలనే మన శాలరీకి 4 రెట్లు ఎక్కువ సంపాదించుకునేలాగా ఉండాలి. తర్వాత జాబ్ కూడా నాకు సంబంధం లేదు, నాకు అమౌంట్ వస్తూనే ఉంటుంది. అందుకని ఒక 5 to 10 crore అలా ప్యాసివ్ ఫండ్ కానీ క్రియేట్ చేసుకుంటే మనం ఎవ్రీ మంత్ 5 to 6% విత్డ్రాల్లా పెట్టుకున్నాం అనుకోండి, లైఫ్ అంతా స్మూత్గా గడిచిద్ది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ జనాభా ఎక్కువ ఉన్న ఇండియాలో ఏంటంటే జాబ్ ఛాన్స్ అంత ఎక్కువ రావు, వచ్చిన స్కిల్కి అంత డిమాండ్ ఉండదు, అంత ఫండ్ క్రియేట్ చేసి అంత అందరికి ఉండకపోవచ్చు అనమాట. బట్ ఏదున్నా లేకపోయినా సరే మ్యాండేటరీగా డబ్బు దాచండి రిటైర్మెంట్ కోసం. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. డబ్బు రాగానే కొంత డబ్బుని ఫ్యూచర్ కోసం దాచాల్సిందే. మనకు జాబ్ ఉన్నా లేకపోయినా ఈ డబ్బు పెద్దదవుతే నీకు ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే డబ్బులు బ్యాక్ వస్తాయి, వాటితో సర్వే అవ్వడం చాలా ఈజీ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.